ఫ్రెండ్స్, నా పేరు సింధు. మీరు చూస్తుంది సింధు ఇన్ఫో ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటేనండి, ప్రతి సండే మా హస్బెండ్ ఇంకా మా బ్రదర్ ఏదో ఒకటి ఐటమ్స్ చేస్తూ ఉంటారు. ఈ సండే ఏం చేస్తున్నారు అని చెప్పి మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాము ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము వీళ్ళిద్దరూ అసలు ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ చూడండి, మా తమ్ముడు అయితే పొటాటోస్ అవి పేస్ట్ చేస్తున్నారు, మా హస్బెండ్ అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నారు. అసలు ఈ ఐటమ్ ఏంటో మనం చూడాలి రెడీ అయిన తర్వాత. ఇప్పుడు మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏ ఐటమ్ చేస్తున్నారు? ఏదో అలా టాకోస్ ట్రై చేస్తున్నాం అక్క. ఓకే రెడీ అయిన తర్వాత చూడాలండి బాబు టేస్ట్ ఎలా ఉంటుందో. అందరికీ తెలిసిందేనండి, మన అదే చపాతీ పిండిలో కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత ఇలా చేసి పక్కన పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ఆ తర్వాత ఇక్కడ కట్ చేసి ఇలా బాల్స్ కింద చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, మా తమ్ముడు అయితే ఆ పొటాటోని పేస్ట్ చేస్తానే ఉన్నాడండి ఇందా నుంచి. పాపం ఇద్దరు ఎంత కష్టపడుతున్నారు. ఐటమ్ అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏంటో దాని టేస్ట్. ఇక్కడ సేమ్ మనం నార్మల్గా చపాతీ చేసినట్టే చేస్తున్నారండి. నెక్స్ట్ లైట్గా ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చపాతీ. వీళ్ళైతే ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పొటాటో వాటితోని మనకి టాకోస్ లోపల స్టఫ్ పడతారు కదండి, అది ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. అదేనండి, ఇక్కడ పొటాటో పేస్ట్ చేసుకున్నారు కదా, దాంట్లోని చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కొత్తిమీర కొంచెం సాల్ట్ అండ్ కారం కలిపారు. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, చపాతీ చేసుకున్నారు కదా ఆల్రెడీ, చపాతీ పైన సాస్ మొత్తం రాసిన తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో పేస్ట్ అవన్నీ ఉన్నాయి కదండి, ఆ స్టఫ్ తీసుకుని చపాతీ మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి ఫ్రై చేసుకోవాలి. వాళ్ళిద్దరే చేసుకుంటున్నారు కదండి, అందుకని చెప్పి నేను వాళ్ళిద్దరికి హెల్ప్ చేద్దామని టాకోస్ ఫ్రై చేసి ఇస్తున్నాను. ఇందాక చపాతీ చేసాం కదండి, అది మనము ఒక 5 minutes ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్తో కానీ గీతో కానీ మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మా పాప నేను టేస్ట్ చేస్తున్నానండి. మనవి ఎలా ఉందో చెప్పు. సూపర్ గా ఉందండి. ఇటు చూసి చెప్పచ్చు కదా. అటు చూడు సూపర్ గా ఉందో చెప్పు. చెప్పు ఎలా ఉందిరా. ఇంకా మీకు చెప్పాను కదండి, మా పాప కెమెరా చూస్తే ఇంకా అంతే మనకి చెప్పేది. బాగా అంత టేస్టీగా కాకపోతే పర్వాలేదు, మెత్తగా. ఇంక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.